ఏంటి బాబు, ఏమైంది? నా ఆస్తి మొత్తం దొబ్బి తింటున్నారుగా. హార్ట్ అటాక్. అదేంటి బాబు, శుభమాని మీ ఇంట్లో మంచి జరుగుతుంటే? నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఏమమ్మా మహాతల్లి, కూతురికి పెళ్లి చూపులా? మీకింకేం పని లేదు. నంగనాచి, నీ అందంతో ఈ కుర్రాన్ని ఒక్క చూపుతో వల్ల వేసుకున్నావు. అలాగే లేచిపోయి ఉండొచ్చుగా. నాకు ఈ పెళ్లి చూపుల ఖర్చులు, తిండి ఖర్చులు, పెళ్లి ఖర్చులు మిగిలిండేవి. ఎలా తింటున్నారో చూడు. మింగండి అయ్యా, నా ఆస్తి మొత్తం మింగండి, మింగండి. మిగిలిన ఈ ఎంగిలిస్తరాకులు నేనేం చేసుకుంటాను? తినండి తినండి, బాగా తినండి. ఐశ్వర్య, నేను నీకు నచ్చానా? నచ్చానా చెప్పు. ఏం చేస్తున్నావురా? కనిపించడం లేదా? నచ్చిన అమ్మాయి మెళ్ళ తాళి కడుతున్నాను. మన పరువు తీసి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు గాని దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఐశ్వర్య, నగలు తీసివు. ఇవిగో తీసుకో. ఇదెందుకో తెలుసా? నీ ఇంట్లో తినడానికి ఖరీదు కట్టా. ఎంగిలిస్తరాకులు ఎరుకో. పద ఐశ్వర్య. నా కూతురుని అలాగా అభిమానం చంపుకుని బతకటం లేదు బాబు. దానికి వాళ్ళ నాన్న పౌరుషం వచ్చింది. ఎక్కడో రోడ్డు పక్కన టీలు అమ్ముకుని బ్రతుకుతుందంట. అది నా కడుపున పుట్టింది కాబట్టి నాకు కన్నీళ్ళు వచ్చింది. నువ్వు వేడుస్తావెందుకు? చెల్లెళ్ళు గుర్తుకొచ్చిందమ్మా. ఒక నిమిషం. మా వారు నాకు కట్టిన తాళి. ఆయన బ్రతికున్నంతకాలం ఊళ్ళో అందరికీ సాయం చేశారు. ఇది మీ చెల్లెలకి పనికొస్తుందేమో. తీసుకో బాబు. నాకు కదరా మావయ్యకి. మావయ్య, మీ సువర్ణ హస్తాలతో ఆ పెన్ నాకివ్వండి. దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్. అదేంటన్నా అందరూ చెల్లెలికి జిందాబాద్ చెప్తున్నారు? ఏమే, నువ్వు నాకు పోటీయా? అవును. ఏ అర్హత ఉందే నీకు? అసలు రాజకీయం ఏమిటో నీకు తెలుసా? లక్షలు వెదజల్లి నన్ను గెలిపించడానికి మా మామ కోగంటి కోటేశ్వరరావు నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. నీకెవరున్నారే? చూడు. ఓ, నువ్వా దీనికి బ్యాక్గ్రౌండ్? ఈ దుర్గా ప్రసాద్ తరతరాలుగా కోటీశ్వరుడు. ఇది బిచ్చగత్తె, ప్లాట్ఫామ్ లో టీలు అమ్ముకునేది. అది అప్పుడు. మరి ఇప్పుడు లక్షాధికారి. సిస్టర్, మీ దగ్గర ఎంత డబ్బుందో చూపించండి. అన్నయ్య, ఇందులో ఎంతుందో తెలుసా? ఎంతుందో నాయన అడుగుతారండి. స్వయంగా లెక్కటి నేను 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే చెప్పు కొట్టింది. వాడు అడిగాడా? ఇది నా డబ్బు. అది నాకు సమర్పణం. చూడు,
ఎలక్షన్లో గెలవాలంటే డబ్బుంటే సరిపోదు, టాలెంట్ కావాలి. నా టాలెంట్ ఏంటో ముందు ముందు నువ్వే చూస్తావుగా అన్నయ్య. సిస్టర్, రాహుకాలం వెళ్ళిపోతుంది, సంతకం పెడతానండి. రాహుకాలం అని మిమ్మల్ని అన్నట్టున్నాడు. మ్మ్. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో మన ఐశ్వర్య పోటీ చేస్తుంది. మీరు ఓటేసి గెలిపిస్తే అందరి కష్టాలు తీరుతాయి. చూడు బాబు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోయింది. నీ ఊరేదో పేరేదో తెలియనోడివి. నువ్వు చెప్తే ఓటు ఎలా వేస్తాం? దుర్గాప్రసాద్ అంటే చన్నవనేని రాజేశ్వరరావు గారు అబ్బాయి, మా ఊరోడు, మా కళ్ళ ముందు ఉంటాడు. మంచైనా చెడైనా ఆయనకే ఓటేస్తాం. మీరు వెళ్ళండి. ఈ నియోజకవర్గం దుర్గాప్రసాద్ గారికి కంచుకోట. దాన్ని బద్దలు కొట్టడం నీ వల్ల కాదు. కావాలంటే ఒక క్యాన్ పాలు అడుగు, ఫ్రీగా ఇస్తాను. అంతేగాని ఓట్లు మాత్రం అడగ. ఏంట్రా రాళ్ళేసుకుని కూర్చుంటావు? ఒక్కడ కూడా ఓటేస్తాను లేదు. నీ చెల్లి తన మన తను ఉంటే అనవసరంగా తీసుకొచ్చి చెత్త రాజకీయాల్లో దించావు. మీ అన్న డబ్బు పలుకుబడి మీద మనం ఓడిపోతాం, లాభం లేదు. నామినేషన్ విత్డ్రా చేసుకున్నారా? ఒరేయ్, ఈ రోజుల్లో జనాలు మనలాంటి మంచి వాళ్ళకు ఓట్లేయర్రా. జనం ఓట్లేయాలంటే చరిత్రను తిరగరాసిన మహానుభావుడు రావాలి. బాగా తినండి, మొహమాట లేకుండా బాగా తినండి. ఏంట్రా మీద ఆపండి, వాళ్ళకి కొట్టుకుని తీరిక పోతారేంటండి? ఆపండి. ఆపండ్రా. వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. నాకేం అర్థం కావట్లేదండి. శివకాశి నిన్ను చంపడానికి వచ్చాడు బంగారం. నీ ఉప్పు తినవాళ్ళు కదా, ఊరుకుంటారా? అడ్డుపడ్డారు, రక్తం వచ్చేలా కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఏంటంటే కథలు చెప్తున్నారు? ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్గా చెప్పాను, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గాప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో. ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరింతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా, అనుమానమే వద్దు, ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా, ఒక్క దెబ్బకి. ఏంట్రదే అది? ఈ ఎలక్షన్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. తప్పదు తల్లి, తల్లి బంగారం. నువ్వు చస్తేనే నాకు సింపతి వస్తుంది, ఇంకెవ్వరు చచ్చినా రాదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, నిన్ను చంపకుండా ఉండలేను బంగారం. నువ్వు చచ్చావని ఇప్పటికే మన నియోజకవర్గంలో వీధి వీధికి పోస్టర్లు అంటించిపోతున్నారు తెలుసా? రేయ్, వదిలికి చూపించరా? చూపించండి రా. దుర్గాప్రసాద్ భార్య దారుణ హత్య. రేయ్, తీయండ్రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడరా బొట్టు.
వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయినది. ఏంట్రా రాసేది? ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా చలని నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్నే నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్ లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో, లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్ క్షమించాలి, మిమ్మల్ని కాపాడటం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఓటింగ్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. పేరు మీద మంచి చేస్తానా? నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. కూర్చోండి. ఏం పెద్ద ఆయన, బాగున్నావా? బాగున్నాను దుర్గా. ఆస్తి అమ్ముకునే ముందు ఒకసారి ఆలోచించుకో దుర్గా. అర్రే, లాభాలు రాని మిల్లుని ఎంతకాలం భరించమంటావు? ఏదైనా మీ వంశంలో ఆస్తి నమ్ముతున్న వాడివి నువ్వేనయ్యా. అర్రే నీ అమ్మ, 2 కోట్ల ఆస్తి అమ్ముతున్న నాకు లేని బాధ సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన సింగిల్ టీ గాడివి నీకెందుకయ్యా బ్రాద? మూసుకుని టీ తాగి కూర్చో. అయ్యా రెడీయా? రెడీ సార్. ఇవ్వండి. ఏంటి మీరు కొనే ఈ మిల్లు వంశపరంపరంగా వస్తున్న ఆస్తి. ఈయనకు శక్తి అని ఒక తమ్ముడున్నాడు. ఈ ఆస్తి అతను కూడా బాగుంది. అవును, మా వాడి సంతకం లేకుండా ఈ ఆస్తిని కొనడానికి వీల్లేదు. వాడు చచ్చిపోయాడ్రా. దానికి రుజువు లేదు. అవును, చెన్నమనేని రాజేశ్వరరావు గారికి నిజమైన వారసుడు మా శక్తే. మా శక్తి తిరిగి వస్తాడు. కూర్చోండి, కూర్చోండి. పేపర్లు తిండి సంతకం పెడతా. మరి మీ తమ్ముడి విషయం ఏంట్రా? తమ్ముడు 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 వాడు పారిపోయి 15 ఏళ్ళయింది. వాడికి రోడ్డు. మీ తమ్ముడు చనిపోయాడని రుజువు కాకుండా మిల్లు కొనడం అంటే మైండ్ పోయిందా? వాడే లారీ కిందో బస్సు కిందో రైలు కిందో పడి చచ్చుంటాడు, మట్టిలో కలిసిపోయి ఉంటాడు. వాడు తిరిగి రావాలంటే ఆ మట్టిలోంచి మొలిచి రావాలి. భూమిలోంచి మళ్ళీ పుట్టుకురావడానికి వాడేమన్నా దేవుడా? చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే తమ్ముడు చనిపోయాడంట. శవాన్ని ఇంటికి తెచ్చారంట. శక్తి, ఎంత పని చేసావురా శక్తి. ఎప్పుడొస్తావు అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా శవంగా వస్తావు. ఊరుకో దుర్గా, ఊరుకో. శక్తి,
మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఎప్పుడు ఈ ఫోటో చూపించేవాడు సార్. ఎప్పుడు చూసినా అమ్మ నాన్న అన్న చెల్లి అనేవాడు సార్. అమ్మకు చూపించండి. అమ్మ చూడండి అమ్మా. నేను ఇలా చూడటం కోసమే నేను ఇంకా బతుకున్నాను. వీడొచ్చాడేంట్రా? ఒరిజినల్ తెచ్చాడేమో. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. నీ తమ్ముడు చనిపోలేదన్నయ్య, బతికే ఉన్నాడు. నేను నీ తమ్ముణ్ణి కాదా అన్నయ్య? నీ నియోజకవర్గంలో నీ ప్రజలందరూ నీ తమ్ముళ్ళు కాదా? నీకు నిజం చెప్పబోతున్నాను, ఇదంతా ఓ పెద్ద నాటకం. ఇంకేంటంటావన్నా? ప్రపంచమే ఓ రంగస్థలం, అందులో మనందరం నటీనటులం అన్నారు పెద్దలు. చనిపోయిన ఈ శాల్తి క్యారెక్టర్ అయిపోయిన నటుడు. శవం పక్కన నేడుస్తున్న ఈ దుర్గాప్రసాద్ క్యారెక్టర్లో జీవించేస్తున్న నటుడు. ఇదంతా చెప్పడానికి వచ్చిన నేను ఓ సాధారణ నటుడు. ఒరే శక్తి, ఒరే శక్తి, నటన అన్నానని మీ అన్నయ్య పెడుతున్నది దొంగ కన్నీళ్లు కావురా, నిజమైన కన్నీళ్లురా, నిజమైన కన్నీళ్లు. అన్నా ఈడు శవాలతో కూడా మాట్లాడేస్తున్నాడంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఏమైనా దగ్గర చుట్టమేమో. శక్తి జోబులో ఏదో డబ్బున్నట్టుంది. కాదు, ఇది కాగితంలాగుంది. ఒరిజినల్ ఏమో. ప్రియమైన అన్నయ్య గారికి మీ తమ్ముడు శక్తి రాస్తున్న వీడ్కోలు ఉత్తరం. 15 సంవత్సరాలు నేను మీ అందరికీ దూరంగా బ్రతికాను. నాన్నగారు బ్రతుకుండగా నన్ను ఊర్లోకి రావద్దన్నారు, అందుకే ఊరు వదిలేశాను. కానీ ఆస్తిలో నా వాటా మాత్రం నేను వదులుకోలేదు. నీ వాటాని నువ్వు తీసుకోగా మిగిలిన నా వాటాని మన ఊర్లో ఉన్న పేదలకి అనాథలకి రాసేయ్. ఒకసారి ఇటు బాబు. గౌరవనీయులైన పెద్దలారా, ఒకవేళ మా అన్నయ్య కక్కుర్తిపడి నా వాటా నాకు పంచడానికి ఒప్పుకోకపోతే మీరు దాన్ని మన నియోజకవర్గంలో ఉన్న అనాథలందరికీ పంచేయండి. ఈ కార్యక్రమం పూర్తి చేశాకే మీరు నా శవాన్ని పూడ్చిపెట్టండి. ఇట్లు నీ తమ్ముడు శక్తి. చూసావంటయ్యా, జన్మ అంటే మీ తమ్ముడిది, ఇవాళ వాడు చచ్చి బతికాడు. ఇది నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. అది నీ తమ్ముడి శవం కాదా? అవును, అది ఆయన జేబు నుంచి తీసిన లెటరే కదా. ఇది నా తమ్ముడు చేతి రాత కాదు. మరి ఆ లెటర్ ఆ తమ్ముడు రాయకుండా ఈ తమ్ముడు రాశాడా అన్నయ్య? ఇది ఖచ్చితంగా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. కాదని పెద్దలు ఒప్పుకోవాలి కదయా. ఒప్పిస్తా. ఇదిగో, ఇది చిన్నప్పుడు మా తమ్ముడు రాసుకున్న నోట్బుక్. 2 రాతలు ఒకటేనా చూడండి. 2 రాతలు ఒకటే. సంతకం కూడా పుస్తకంలో చేసినట్టే ఉంది. అయితే ఆస్తి అనాథకు పంచేదాకా తమ్ముడిని పూడ్చిపెట్టకూడదా? రాయ్ రాయ్, ఆస్తిలో ఒక్కడు కూడా వాటా అడగడానికి వీల్లేదు. అయితే శవాన్ని కూడా తీయడానికి వీల్లేదు. వీడు నా తమ్ముడు కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మాట మారుస్తున్నావా అన్నయ్య? ఇదిగో, ఇప్పుడు దాకా తమ్ముడు అన్నావు, మళ్ళీ కాదంటావే? ఆ స్థానాలకు పంచనంటే ఎలాగయ్యా? పంచు. చెప్పండి. ఊరి ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్స్. ఓ అనాథ శవాన్ని తీసుకొచ్చి అది శక్తి శవంగా నమ్మించమన్నారు. ఏదో డబ్బు కక్కుర్తిపడి మేము ఆడిన నాటకం ఇది. ఆ ఫోటో కూడా ఆయన ఇచ్చిందే. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మా శవాన్ని తీసుకొని పారిపోతాం. చిన్న చచ్చిపోయాడు, అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. ఇది మా కుటుంబ విషయం. ఏంట్రా కుటుంబ విషయం? చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతీరా, ఇస్తావా నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద అని చెప్తున్నాడుగా. దుర్గా చేతి. ఏంటి, నేను చచ్చిపోయానా?
నేను చచ్చిపోయిన ఊరంతా చెప్పావంట ఆ? నాకెందుకు చెప్పలేదు? నీకెందుకురా చెప్పాలి? చెప్పాలమ్మా, నేనేగా నీకు దించేది మేకు. డెత్ సర్టిఫికేట్ తెస్తానన్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి జిగ్ జాగ్ ఏదో చేస్తావని. ఈ నోట్బుక్ తీసుకెళ్లే రాయడం ప్రాక్టీస్ చేశా, అందుకే రాత సేమ్ టు సేమ్ దించేశా. ఎందుకు చేస్తున్నావురా ఇవన్నీ? చెప్తారు, ఎలక్షన్స్ వస్తున్నాయిగా అప్పుడు చెప్తా. వస్తా అన్నయ్య. అది ఉన్నాడేమో అని మీరు భయపడిన తమ్ముడు లేడు అనడానికి ఇదిగో సాక్ష్యం. పేపర్లో పబ్లిక్ నోటీస్ ఇప్పించా. చదువు. చెన్నమనేని రాజేశ్వరరావు రైస్ మిల్ను వారి కుమారుడైన నేను అమ్మబోతున్నాను. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 15 రోజుల లోపల క్లెయిమ్ చేసుకోవచ్చును. ఇట్లు చందమనేని దుర్గా ప్రసాద్. ఎవ్వడు రాలేదుగా, ఇప్పుడు పెడతా. ఎరా తొన్నులు తిన్నా బుద్ధి రాలేదా? ఒక అతను రైస్ మిల్ కి దారి అడిగాడన్నా, అడ్రస్ చూపిద్దామని తీసుకొచ్చా. ఈ దుర్గా ప్రసాద్ రైస్ మిల్లుకి దారి తెలియని వాడు నా నియోజకవర్గంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడు రోడో? హలో బ్రదర్. ఒరిజినల్ సూసైడ్ లెటర్ గానీ తెచ్చాడేమో. నేను అడిగానా? నమస్కారం. నమస్కారం అండి. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అన్నయ్య, నీకు నాకు మాటల్లో నేను పెద్ద మాట్లాడానికి వచ్చాను. నువ్వేంట్రా మాట్లాడేది? ఏమండి, ఆయన ఏదో మాట్లాడతానంటున్నాడు కదా, మాట్లాడివ్వండి. అది కాదు, అదేమిటో చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. నమస్తే పెద్దయినా. నమస్తే. నమస్కారం. మీరు కొనటానికి వచ్చారే ఈ మిల్లు, ఇది వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. ఇతనికి ఓ తమ్ముడున్నాడు, అతను కూడా సంతకం పెడితేనే ఈ అమ్మకం చెల్లుద్ది. రేపు అతను వచ్చి నా సంతకం లేకుండా ఈ ఆస్తిని మీరు ఎలా కొన్నారని అడిగితే మీరేం చెప్తారు? సపోజ్ నేనే చిన్నప్పుడే పారిపోయిన ఆయన తమ్ముడు శక్తి అనుకోండి. కాసేపు అనుకో అన్నయ్య. మీరు ఈ ఆస్తి కొన్నారే అనుకోండి. అప్పుడు నేను వచ్చి, ఏంట్రా ముసలోడా, లేరా బట్టల నాయాలా, మా వాడికి ఎలాగో బుద్ధి లేదు. ఓకే, మీకేమైందిరా, మెదడు మోకాల్లోకి వచ్చిందా? రేయ్, ఒక ఆస్తి కొనే ముందు దానికి ఇంకో హక్కుదారుడున్నాడో లేదో తెలుసుకోకుండా కొనేస్తారా? ఎలా కొంటారు? రేయ్, కత్తెవరా, ఈ చేతోనే కదా సంతకం పెట్టింది, ఈ చేయ కదా నరికేస్తా అని అతను అడిగితే, అసలే వయసులో పెద్దవాళ్ళు, ఈ వయసులో చేతులు కాళ్ళు పోతే కష్టం కదా. ఏదో మనోళ్ళు సాయం చేద్దామని వచ్చా, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి, వస్తానే. నమస్కారం. ఆటోలు ఈడేంటన్నా పరిస్థితుల్లాగా యాక్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ సినిమా నేను చూశాను. మూసుకో, డబ్బు తీ, సంతకం పెడతాను. ఏమండి, ఈ ఆస్తిలో పెద్ద లిటికేషన్ ఉన్నట్టుందండి. ఏ లిటిగేషన్ లేదు, డబ్బు తీవా. రేపు మీ తమ్ముడు వస్తే? తమ్ముడు లేడు, గిమ్ముడు లేడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. చూడండి, మీ తమ్ముడు చనిపోయాడని మీరు చెప్తే సరిపోదు. ఊరి వాళ్ళైనా చెప్పాలి, లేక బంధువులైనా చెప్పాలి. కనీసం మీ తల్లి చెల్లైనా చెప్పాలి. లేకుంటే మీ తమ్ముడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అయినా చూపించాలి. ఓహో, అందరూ వినండి. వచ్చే నెల 12వ తారీఖు అమావాస్య ఈ రైస్ మిల్ అమ్ముతాను. ఆలోపు మీ చట్టం చెప్పే లెక్కలన్నీ తేల్చేస్తాను.